ఒరే మహేష్, వరస ఎపిసోడ్లు ప్లాన్ చేస్తారా? పులుసు కారిపోతుంది. అవునరా మామ, సబ్స్క్రిప్షన్ అట. పద వెళ్ళి చెప్దాం. సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చేయండి, మీకు ఏ డైలాగ్ నచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యం సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వస్తాయి. ఒరే టైం అవుతుంది రండ్రా. శ్రీపతయే ప్రభవే ప్రముఖాయ సుప్రదీప శ్రీపతయే ప్రభవే ప్రముఖాయ గంగాసుతాయ జయసే వటవే సుముఖాయ బ్రహ్మచారిణే నమః బ్రహ్మరూపిణే నమః దేవా దేవా భవబలతుతి భజ జగదాధారాయ సుప్రదీప శ్రీపతయే ప్రభవే ప్రముఖాయ గంగాసుతాయ జయసే వటవే సుముఖాయ. ఆహా, ఎంత బాగా పాడావు మూషిక. ప్రభు, ఒక్క నిమిషం. అంటే ఆ పాట నేను పాడలేదు ప్రభు. నా కీచు గొంతుతో ప్రతిసారి పాడుతుంటే మీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమవుతుంది. అందుకనే మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టి కంపోజ్ చేయించాను. ప్రభు, మీ చవితి రానున్నది. మరి ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈసారా? ఆగండి ఆగండి, నాకు తెలుసు, నేను చెప్పనా? మూషిక, ఈసారి నువ్వు వెళ్ళి ఆ మధుసూదనుని మార్చు. లేదు లేదు, మూషిక, ఈసారి నేను వెళ్ళి ఆ మధుసూదనుని మారుస్తాను. ఇంకేమనొచ్చు? మూషిక, నా దంతాన్ని పంపిస్తాను. ఆ మధుసూదనుని చేతిలో పెట్టుము. ఈసారి ఏంటి ప్రభు, నా తోకని పంపించమంటారా? లేకపోతే ఏమిటి ప్రభు, మీ చవితి కోసం మేమంతా ఎదురు చూస్తాం. అలాంటిది మీ చవితికి మీరే ఎంజాయ్ చేయకుండా భూలోకానికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతానంటారేమిటి? లేదు మూషిక, ఇదే ధర్మ సందేహం భారతం చదివినా రామాయణం చదివినా వస్తుంది. ఆ పరమాత్ముడు లోకానికే ప్రభువు కదా. అంతటి వాడు మానవ రూపం దాల్చి మనుష్యుల మధ్యనే జీవించి చెరసాలలో పుట్టడం ఏమిటి, యుద్ధాలు చేయించడం ఏమిటి, అరణ్యానికి వెళ్ళడం ఏమిటి, భార్యను పోగొట్టుకోవడం ఏమిటి అని. అవునా కాదా? అవును ప్రభు. మరి నీవు కూడా పూర్వము రాక్షసుడివేగా. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి ప్రభు. మాట దాటేయకు మూషిక, అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును ప్రభు, రాక్షసుణ్ణే. మీరు నాకు బుద్ధి చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ అలాంటి ఆలోచనలే పెట్టుకోలేదు ప్రభు. పొద్దున్న లెగిస్తే మీకు నచ్చే పువ్వులు ఎక్కడెక్కడ దొరుకుతాయా అని కైలాసం చుట్టూ తిరుగుతున్నాను. అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా వెళ్తున్నాను. అలా పువ్వులు కోసుకోవడం, రావడం, మీకు పూజ చేసుకోవడం, అంతకు మించి నాకు వేరే ధ్యాసే లేదు ప్రభు. నిజం చెప్పు, ఆ కుడుముల మీద నీకు ధ్యాస లేదు? మీరు మరీను ప్రభు. జీవం అన్నాక పొట్ట ఉంటుంది, పొట్ట అన్నాక ఆకలేస్తుంది, ఆకలేసాక ఏ జీవైనా ఎటు చూస్తుంది? ఎదురుగా ఉన్న కుడుముల వైపే చూస్తుంది. చూస్తుంది చూస్తుంది, ఏ జీవైనా రోజుకొక్క మారే చూస్తుంది. మరి నీ సంగతి ఏమిటి? ఊరుకోండి ప్రభు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు నా తిండి సంగతి ఎందుకు? ఈ ఎపిసోడ్ చూస్తున్న జనాలు దిష్టి పెట్టేస్తారు నాకు. అది అర్థమైంది కదా. నువ్వు నన్ను నమ్మావు, మారావు. మరి నన్ను నమ్మిన వారిని మార్చుట కూడా నా బాధ్యతే కదా. ప్రతి చవితికి వాళ్ళు నా సంబరాలను జరుపుతారు. సంబరాలను ఆస్వాదిస్తూ మారుద్దాం పద.
అవతారం ఏమిటి? అంత ఫార్మల్ గా మాట్లాడితే ఎవడు వినట్లేదు. కలియుగంలో కళ్యాణ్ బాబు మేనరిజం కొద్దిగా ఉండాలి. అప్పుడే ప్రతి ఓడు మాట వింటాడు. నాకేం అర్థం కావట్లేదు ప్రభు. దా 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 నువ్వు ఈప్ మీద కొట్టేసుకొని రెడీ అర్జెంట్ కిందకెళ్ళా, టైం అవుతుంది. ఓకే ప్రభు. వినాయక చవితి వాలంటీర్స్ కింద ఉంటున్నారా? రేయ్, వీళ్ళకొక దెబ్బ కొడితే నొప్పి పుడుతుంది, పొద్దున్నే లేస్తే తగ్గిపోద్ది. మనం దెబ్బ కొడితే కాలేజీలో ఉన్నన్ని రోజులు గుర్తుండాలి. రేయ్, ఈ రోజు వినాయక చవితిరా, అందరికీ సెలవు. అది చదువు కొన్నవారికి నాన్నగారు, చదువుకున్నవారికి కాదు. అబ్బా, ఏముందిరా డెకరేషన్. Students, today our chief guest is our district's MLA sir. He will be arriving in few minutes. Make the idol setup faster. సిద్ధి వినాయకుడికి, జై సిద్ధి వినాయకుడికి, జై ఉండ్రాళ్ళ గణపతికి, జై ఉండ్రాళ్ళ గణపతికి. జై. No Telugu. Chant in English. Chant in English. ఏంటంటున్నాడు రా? ఇంగ్లీష్ లో ఆడమంటున్నాడు రా. ఇంగ్లీష్ లో ఎలా అరుస్తారా? హెయిల్ ద లార్డ్ గణేష్ మహారాజ్. ప్రైజ్ ద లార్డ్, హెయిల్ ద లార్డ్ గణేష్ మహారాజ్. ప్రైజ్ ద లార్డ్. చేస్తనా కొడుకు, పండగలో కూడా ఇంగ్లీష్ ఏంటి? రే, మనం తెలుగులోనే అరుద్దాం రారా. సిద్ధి వినాయకుడికి, జై సిద్ధి వినాయకుడికి, జై ఉండ్రాళ్ళ గణపతికి, జై ఉండ్రాళ్ళ గణపతికి. జై. Somebody is still chanting in Telugu. Those four guys only, sir. ఉండ్రాళ్ళ గణపతికి, జై ఉండ్రాళ్ళ గణపతికి. జై. ఐడి కార్డ్ ప్లీజ్. బాగా సెటప్ చేశారు కదరా ఎలివేషన్ డెకరేషన్ అంతా. మీరు ఆ ఎలివేషన్ డెకరేషనే చూస్తున్నారు, దాన్ని 2 తాళ్ళ బేస్ మీదే నిలబెట్టారు. అయితే రే శివ, మన ఫస్ట్ ఇయర్లో వినాయక చవితి చేసాం. వాలంటీర్స్గా పేర్లు ఇచ్చి సంతకం పెడుతున్నప్పుడు కిందన టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇచ్చారు, చూడలేదా? అందులో ఫస్ట్ పాయింటే వాలంటీర్స్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీ. ఇఫ్ ఎనీ డ్యామేజ్ అకర్స్, వాలంటీర్ విల్ బి ఫైన్డ్ అండ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటావు రా? వెళ్ళి కోసేరా. గణపతి బప్పా మోరియా, 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 మోరియా. గణపతి బప్పా మోరియా, 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 మోరియా. ఆహా, ఒక్క నిమిషం కమర్షియల్ సినిమాలో హీరోలా కనిపించారు స్వామి. స్వామి అని పిలవద్దని చెప్పానా? గురు అని గాని సార్ అని గాని పిలు. సరే స్వామి. మళ్ళీ స్వామి. అలాగే గురు. ఆహా, కరెక్ట్.
టైంకి వచ్చి కాపాడారు. ఎవరండి మీరు? సీనియర్ లెక్చరర్ గణేష్ మాస్టర్. సారా? సారీ సార్, కరెక్ట్ టైం యూ కేమ్, హెల్ప్డ్ అవర్ డెకరేషన్. సరే పదండి వెళ్ళిపోదాం. Please come, sir. Now our honorable MLA sir will lit the lamp. Now Prasada will distribute it. ఒరే ఏడ్ చేస్తున్నారా? వినాయకుడికి బర్త్డే చేస్తున్నారా? ఏంటయ్యా వినాయక వ్రతం చేయరా? Vrata? What vrata, sir? అదేంటయ్యా ఎక్కడ వినాయకుని పెట్టినా వ్రతం చేయాలి కదా. No, sir. In our college we just follow these steps and just wind up. ఎమ్మెల్యే సార్ ప్లీజ్, ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ వీ డూ ఇన్ అవర్ స్ట్రీట్. చెప్పు బాబు. 1 week before Vinayak Chavti, we go to street and beg for money. With that money, we buy first year this much, second year this much, third year this much. Next year అమ్మా తెలుగు రాదా? తెలుగులో చెప్పు. మీరా మాత్రం పర్మిషన్ ఇస్తే సెలరీ అయిపోతాను. మేము నాటుకుంటల గ్యాంగ్, మేము వినాయక చవితి చేస్తాం బ్యాంగ్ బ్యాంగ్. మేము చందా దండితే చందా దందా అంటారు. మేము పందిరేస్తే వినాయకుడు ప్యాలెస్ లా ఉందంటారు. రాట పాతినప్పటి నుండి నిమజ్జనం దాకా మేము ఏటెట్ చేస్తాం తెలుసా? ఊరంతా చూసేలాగా ఊరేగింపు, ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రసాదం పంపు. పంతుళ్ళు పెట్టి అర్చనలు, స్పీకర్లు పెట్టి ఆహ్వానాలు, పూటకో ప్రసాదం, రోజుకో నాటకం. మా భజన పాటలకైతే ఆ వినాయకుడు కూడా స్టెప్లు వేస్తాడు. వారం రోజులు నిలబెట్టే బొమ్మకు వారియర్స్ లాగా 24/7 నిలబడిపోతాం. నిమజ్జనానికి నాగినీళ్ళు, డీజేలు పక్క, జువ్వలో వదిలితే సుయ్యమని చొక్క. మరి ఆఖరిలో తప్పదు కదా, కంటి నిండా నీళ్లతో తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచుతాం. ఈ పిల్లోడు చెప్పినట్టే కానియండి. సార్ 1 year సార్, కమ్ హియర్. సార్ విల్ డూ పూజ సార్. దేవుడు నిలబెట్టిన రోజులు ఒంటరిగా వదిలేకుండా ఈ వాలంటీర్ పిల్లల్ని పందిరిలోనే పడుకోబెట్టండి. సూపర్ రా మహేష్. సూపరే. ఇంట్లో ఎలా ఒప్పిస్తావురా? ఏంటి రాత్రులు కాలేజీలో పడుకుంటావా? దేనికిరా? మాకు నైట్ క్లాసులు పెడుతున్నారు నాన్నగారు. వాలంటీర్స్ అందరం ఖచ్చితంగా ఉండాలి. ఏంటి కాలేజీలో అందరు ఉంటారా? లేదు నాన్నగారు, ఓన్లీ వాలంటీర్స్ మాత్రమే. రాత్రిపూటలు మేము శ్రద్ధగా వినిసి పొద్దున్న వచ్చిన పిల్లలందరికీ మేమే చెప్పాలి. నేను నమ్మనురా. నువ్వు చెప్తున్నది ఫెవికాల్కి అన్నం మెతుక్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, అతకట్లేదు. అలా అంటే ఏంటి చెప్పాలరా? అలాంటప్పుడే మనం ధైర్యంగా ఒక మాట చెప్పాలి. కావాలంటే కాలేజీకి ఫోన్ చేసుకోండి, అబద్ధం చెప్పాల్సిన కర్మ ఏంటి లేదు నాకు. ఒరే, ఒకవేళ నిజంగానే ఫోన్ చేస్తే మనం వినాయక చవితి కోసం వెళ్ళిపోతున్నాం అని తెలిసిపోతుంది కదరా. ఇలాంటప్పుడే దెబ్బలు కాసి వెళ్ళరా. ఓడి అమ్మ కాల్ చేస్తాను నిజంగానే. నాన్నగారు కాల్ చేస్తున్నారా? ఈ టైంలో ఎత్తరండి. ఎత్తారు. నేను ఫస్ట్ ఇయర్ మధుసూదన్ రావు గారు వాళ్ళ నాన్నగారిని. సార్ ప్లీజ్ టాక్ ఇన్ ఇంగ్లీష్. మధుసూదన్ రావు ఫాదర్ స్పీకింగ్. టెల్ మీ సార్. మై సన్ వై నైట్ కమింగ్ కాలేజ్? నో సార్, యువర్ సన్ లెఫ్ట్ ద కాలేజ్ ఇన్ ది ఈవినింగ్. నో, కమింగ్ నైట్. నాన్నగారు అలా అడిగితే చెప్పరండి, ఇలాగ ఇవ్వండి. స్పీకర్లో పెట్టు. హలో సార్, I am Madhusudan Rao talking. You only say all volunteers come and sleep in the college. My father not numbing, sir. Yes, yes. Are you not coming to sleep? You must come and sleep here. That only I say, sir. Now my father నమ్మేట్లేండి సార్. ఉంటాను సార్. బాయ్ సార్. గుడ్ నైట్ సార్. ఏటి నాన్నగారే ఇప్పుడేటంటారు? చెప్తే నమ్మరు. ఇక నేను వెళ్ళొస్తాను. రే మధు, బొంతైనా పట్టినరా? దుంపలు పడి అనుకున్నాం ఏంటి, అన్నీ ఆలేస్తారు. బాయ్. ఏంటండి వీడు చదువురా అంటే చారు పడిపోయాడు. ఇప్పుడేంటండి వీడు? ఈ వన్య మాస్టర్ని కనుక్కుంటే పోలే సార్. వన్య మాస్టర్ గారు, మాస్టర్ గారు. ఏటండి ఈ టైంలో వచ్చారు? అదే మా అబ్బాయి కాలేజీ. ఆడి కాలేజ్ గురించి అయితే నన్ను అడగండి సార్. మీరు చూసుకోండి. ఉంటానా మరి? 3 రోజులు అయితే ట్యూషన్ జాయిన్ చేయమని వస్తాడు కదా, అప్పుడు చెప్తాను. రే మహేష్, ఈసారి ఏట్రా ఇంత ప్లానింగ్ చేస్తాము? అన్నీ అనుకూలంగా ఉన్నాయి మనకి. రే పుడతా ఫోన్లో నాగిని డాన్స్ ఎట్రా. రే సారా సారా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
వై యూ కమ్ హియర్? సారు నేను కూడా ఇక్కడే పడుకుంటున్నాం. రాత్రంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం కదరా, ఒకసారిని కాపలా ఇట్టారా మనకి. అదే కదా. మీరు పడుకోండి పడుకోండి. పడుకుంటున్నాం సార్. సార్ నాకు డౌట్, మీ వాయిస్ ఎందుకు సార్ అలాగుంది? నా వాయిస్ కేమి బానే ఉంటది కదా. ఇప్పుడు స్ట్రైట్ గా ఉన్న గొట్టంలో ఆ అని అరిసాం అనుకోండి ఒకలాగా అనిపిస్తుంది. అదే సొట్టపడిన గొట్టంలో అరిసాం అనుకోండి అలాగే అనిపిస్తుంది. నువ్వు నోరు మూసుకొని పడుకోలేదనుకో నీకు 2 తగిలిస్తాను. సార్ నాకు ఇంకో డౌట్. ఏంటి? ఈ 10 రోజులు మీరు ఎక్కడ పడుకుంటారా? అవును. షిట్. ఆర్చ్ 15 నుండి 20 మంది లాక్కెట్టారా, అలాంటిది పొద్దున్నాడు ఒక్కడే ఎలా లాగేశాడు? రే కిషోర్, అయినా నువ్వు వాళ్ళకి బొక్క పెట్టే ప్లాన్లు చెప్పరా అంటే కాలేజీ ప్రాపర్టీకి బొక్క పెట్టే ప్లాన్లు చెప్తావేంట్రా? నేనేం ప్లాన్ చేయాలో ఎలా ప్లాన్ చేయాలో నాకే చెప్తున్నావా? మా నాన్న కనికరిస్తేనే ఈ కాలేజీలో నువ్వు కాలు పెట్టావు. నీ పని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే. ఈ 10 రోజులు వాళ్ళ కాలేజీలోనే పడుకుంటున్నారంట. వాళ్ళకి 10 రోజులు ఎందుకు, 3 రోజులు చాలు. వాళ్ళతో పాటు ఒక సార్ కూడా పడుకుంటున్నాడంట. కాపలా చూసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.